హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా మీ పంటి మీద ఒక నల్లటి మచ్చలు లాంటివి ఏమైనా కనిపించగానే ప్యానిక్ అవుతున్నారా? ఏమో అవి పుచ్చులు అవ్వచ్చు, లేదా కొన్నాళ్ళకి అది పెద్ద క్యావిటీ అయ్యి రూట్ కెనాల్ దారితీస్తుందని. కానీ ప్రతిసారి అది మీకు రూట్ కెనాల్ కానీ లేదంటే క్యావిటీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు దానిపైన పంటి పైన చిన్న చిన్న మరకలు కూడా అంటుకోవచ్చు. అవి చాలా రకాల కారణాల వల్ల అవుతూ ఉంటాయి. అవి ఏంటో తెలుసుకోవాలంటే మొత్తం వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాజ్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఈ పళ్ళపైన స్టెయిన్స్ అన్నాం కదా, అంటే మరకలు అన్నాం కదా, మరి వాటికి మన క్యావిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఎలా తెలుసుకోవాలంటే, మరకలు అనేవి ఎప్పుడు కూడా పైన స్మూత్గా ఉంటాయి, ప్లస్ అవి దానిపైన ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంటాయి అనమాట. అదే క్యావిటీస్ అయితే కనుక మీకు రఫ్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం పంటికి ఒక చిన్న బెజ్జం లాంటిది పడి ఆ క్యావిటీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో వీటికి మనం స్టెయిన్స్ దేని వల్ల వస్తాయి అంటే, జనరల్గా ఏదైనా కలర్ డ్రింక్స్ తీసుకున్నా, లేదంటే కొన్నిసార్లు మనం ఓవర్ కాన్షియస్తో మౌత్ వాష్ యూస్ చేస్తాం, వాటి వల్ల కానీ, లేదా బ్యాడ్ హ్యాబిట్స్ లాంటి స్మోకింగ్ కానీ, వీటి వల్ల కానీ దేని వల్ల అయినా సరే మనకి వచ్చే ఛాన్స్. వీటితో పాటు కొంతమంది పేషెంట్స్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. సో వాళ్ళకు కూడా ఈ బ్లాక్ స్టెయిన్స్ అనేవి పంటి మీద వచ్చేలాగా ఉంటుందండి. సో ఇట్లా మన పంటి మీద పడ్డ మరకలు మనం కేవలం ఒక సింపుల్ క్లీనింగ్తో మనం పోగొట్టుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఇదే మరకలు కొన్ని క్యావిటీస్కి దారితీస్తాయి. సో అప్పుడు వరకు వెళ్లకుండా మీరు ఫ్రీక్వెంట్ చెకప్స్ ద్వారా వీటిని మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే క్లియర్ చేసుకుంటే క్యావిటీస్ వరకు వెళ్ళే ఛాన్స్ తగ్గుతుంది. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే మీరు మన వీడియోస్ని చూసినప్పుడు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ద్వారా మీరు మరింత మందికి మన ఛానల్ ద్వారా డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.